ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాజధాని వివాదం అనేది బాగా ముదురుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏమో మావిగాని అంటున్నారు, ఆయన డైరెక్ట్ మేనిఫెస్టోలోనే పెట్టేస్తున్నాడు. ఏంటంటారు అసలు దీన్ని? అసలుకి 3 సంవత్సరాల ముందుగానే ఆయన మేనిఫెస్టో ప్రకటించడం, మావిగాని అంటాం, ఏంటంటారు ఇదంతా? వాడికి పిచ్చెక్కితే అందరికి పిచ్చి ఎక్కుదండి. వాడు పిచ్చోడు, వాడు మాట్లాడతాడు. అవన్నీ నువ్వు అడగకూడదు అసలు. మావిగానేంది బజార్లో బరిగొడు తొలపోయి నవ్వుతున్నాడు మావిగానేంది అని. మనం అసలు మన డిస్కస్ పెట్టడం, వాడు ఊతం వేయటం. ఏ సార్ ఒక్క మాటతో అంత మాట అనే సార్ అసలు మరే మావిగానేది. ఆయన అంటే ఏంటంటే 20,000 కోట్లతో అయితే మావిగానే అయిపోతుంది. మచిలీ పొలం రోడ్డు అమ్మటి పిలిచి రాయా, ఇల్లు కట్టమని, లేకపోతే ఆఫీస్ పెట్టమని ఇస్తారు వరకు. ఎక్కడ పోయిన రోడ్డు అమ్మటి 1,00,000 ఉంది. ఈడ ఎకరం తీసుకోమని చూద్దాం. ఎకరం ఎవరంటారా? ఏంది ఇచ్చేది? ఎవడు ఇచ్చేది? నేను చెప్పేది నవ్వుతా కాదు. వాడు రోడ్డు అమ్మటి 10 గజాలు తీసుకోమను. లేదు సార్, ప్రజలందరూ అమరావతి అనేది ఒక గేటెడ్ కమ్యూనిటీగా మారిపోయింది. లక్షల కోట్లు అక్కడ కుమ్మరిస్తున్నారు. మావిగాని అయితే ప్రజలందరూ రాజధాని అవుతుంది అంటున్నారు. ఎంత ఉందండి గజం? చెప్పు నువ్వు నిజం చెప్పు. 5 లక్షలు 6 లక్షలు గజం. 5 ఏడ నువ్వు చేస్తే 1,25,000 చదువుతున్నారు ఈ మధ్య. 20,000 25,000 ఎన్ని గజాలు రాజధాని ఇప్పిద్దాం. గేటెడ్ ఏంది ఇదేంది? ఇప్పుడు నువ్వు రా, 20,000 దొరకపోయింది నన్ను అడుగు. మరి ఎందుకని నా రాజధాని వ్యవహారాన్ని ఎందుకని సాగదీస్తున్నారు? రోజులు వచ్చి సరే, ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ మేనిఫెస్టోలో పెట్టేసి మావిగాని ఇష్టమైన ఆ కోట వేస్తారు? వాడు నిన్న మొన్న భీమవరం విశాఖపట్నం మాట్లాడింది ఏంది? వాడు మేనిఫెస్టో ఏంది? వాడేంది మేనిఫెస్టో ఏంది అసలు? ఇప్పుడు ఈ గంటకి ఇదే మేనిఫెస్టో, గంట అడిపోతే ఇంకో మేనిఫెస్టో. అంటే నిమిషానికి ఒక మాట మీద ఒక మాట మీద ఏముండదు. మొన్న వచ్చి 3 రోజులు, ఒక రోజు విజయవాడ అన్నాడు, ఇది అన్నాడు, కృష్ణలంక రాజధాని అన్నాడు, గుంటూరు రాజధాని అంటాడు. సరే సార్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక వైసీపీ నాయకుల మీద వేధింపులు ఆగట్లేదు. ఏం చేయాలో అర్థం కాక చిన్నపిల్లల లేదు వస్తుంది మమ్మల్ని తనంటే లోపలే అంటే గోల్ చేయాలని రెడీగా ఉంటారు. సార్ ఎవరైనా అలా కోరుకుంటారా సార్? కోరుకోరు. అది వేరే కాదండి. వాళ్ళు తన్ని లోపల వేయించుకొని మమ్మల్ని కొట్టారని ధర్నాలు చేసి ఓ బొసు తగలబెట్టి నేషనల్ పేపర్లు వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సరే, ఇలాంటి విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారని ఎలా అంటారు సార్? వాళ్ళు అంటుంది నిన్నగా మన చూతిగా బాహుబలి సినిమా, అంతకుముందు భారత రామాయణాలు మొత్తం ఇయ్యగా. ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక వాళ్ళు అంటుంది ఏంటంటే, మమ్మల్ని ఏం చేయలేక చిన్నపిల్లలను అడ్డం పెట్టుకొని, అంటే సిదిరప్పల రాజు కొడుకుని అడ్డం పెట్టుకొని సిదిరప్పల రాజుని హింసించాలని చూస్తున్నారు. 18 ఏళ్ల చిన్నపిల్లాడు ఏదో పొరపాటు ఇప్పుడు నేనేనంటే అని అసలు ఆ మాట అనొచ్చు. నువ్వు చెప్పులే. మరి నన్ను అడుగుతాను, నీకు తెలుసుగా, అందరికంతే తెలుసు 5 కోట్ల మందికి. మరి ఎందుకని ఆయన అంతా ఇదివరకు ఎన్ని ఆడపొలుతావు అడుక్కోవడానికి వచ్చి అమ్మ అని అడగరు. కింద పడి తనుకుంటే వెనక శాపం అని నీళ్లు పోతా ఉండాలి. గుర్తుందా? వాడు 5 బిందెలు తాగిన ట్యాకింగ్ చేసేవాడు. పాపం అని ఎప్పుడు డబ్బులు లేని కూడా తల ₹5 2 వెనక రూపాయి ₹1 ఇచ్చిపోయేవాళ్ళు వెనక. అది ఆ క్యాడర్ ఇది. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిన వేలాదిగా లక్షలాదిగా జనం వస్తున్నారు. నిన్న మొత్తం ఇప్పుడు నిన్న చెప్పాడుగా వాడు దెందులు రోడ్డు 200 కార్లు అంట. వాడు పక్క ఇంకొకడు 100 కార్లు. ఈ మొత్తం 20 కాన్స్టిట్యూన్సీ నుంచి ముందే వారి నుంచి ప్లాన్లు ఫ్లెక్సీ రాసుకోవటం. మరి ఒకడికింత మొత్తం ఇది ఎక్కడికి పోయిన ఇదే సర్కస్ ట్రూప్. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే అంటారు. మార్పే ఉండదు. ఇదే బ్యాచ్. మళ్ళీ గుంటూరులో పెట్టిన అదే మనుషులు, అదే ఇది. ఇక్కడ ప్రధానంగా మరి ఎందుకంటారు వాళ్ళంత సేటు జన సమీకరణలు చేయాల్సినంత అవసరం ఇప్పుడు ఏమొచ్చిందంటారు? ఊరబోనుకున్న అయిపోయిందని గోవాలి ఉంటుందిగా. వాళ్ళు ఉండోళ్ళు నలుగురు పోతారని వాళ్ళ భయం. ఈ 5-6 దగ్గర చూడడం మాట్లాడే ఉన్నాడా? సరే, ఇప్పుడు రాజధాని కేంద్రంగా మరి భూసేకరణ చేస్తున్నారు, వాళ్ళకి మేము అండగా ఉంటాం, సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని ఒకటి పెట్టారు. మరి వీళ్ళు దానికి ఏం చెప్తారు? నువ్వు నన్ను ఆటలు పడిచినట్టు ఉంది. సార్ ఆటలు నేను ఎందుకు పట్టిస్తాను సార్? పట్టిపోతే మొన్న 2 ఎకరాలు 2.5 దున్నారు డబ్బులు వేసి. ఇప్పుడు 300 ఎకరం ఇచ్చారు ఈ 4 రోజుల్లో. 4 రోజుల్లో నిన్న 17 ఎకరాలు ఇచ్చారు రాయపూడిలో.
అంటే జగన్ మీద నమ్మకం లేదంటారా వాళ్ళకి? అసలేందండి వాళ్ళకి అన్నీ తెలుసు. ఎందుకు ఇటుతో పెట్టుకుంటే వచ్చే 4 రూపాయల పోతాని ఇచ్చారు, ఇస్తున్నారు. ఈ నెలాఖరు చూడు ఒక సమస్య ఉండదు. ఒక డాక్టర్ గారు, డాక్టర్ ప్లస్ రైతు అంటే చూడు వాడు ఆ ఏజ్లో వాడు సొక్కాలు ఏంది, వాడు డ్రెస్ ఏంది, వాడు మాట్లాడే మాటలేందయా, వాడి దగ్గర సిగ్గు ఉంది వాడికి, నేను చూసేలే. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా బలవంతంగా తీసుకుంటానికి మీరెవరు అసలు మా భూములు అంటున్నారు కదా. బలవంతంగా ఎవడు తీసుకోవాలి, రూల్ ప్రకారం హైకోర్టు రూలు, సుప్రీంకోర్టు రూలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ రోడ్డు ఉందండి, ఏదో అవసరం వచ్చి 60 అడుగులు చేస్తారు, మైళ్ళు కొట్టేస్తారు, మన వద్దంటే ఆగుద్ది, అదే బాధ్యత. ఆగదంటారు. ఆగదు. ప్రజా అవసరాల కోసం ఆగేది ఏం లేదు. అవును. లేదా అమరావతి అనేది పూర్తిగా వాళ్ళు దోచుకోవడం కోసం మాత్రమే చేస్తున్నారు, ఆ దోపిడికి మేము అడ్డం తగులుతున్నారని మా ప్రాణాలు తీస్తున్నారు అంటున్నారు కదా. మరి దోపిడి లేదు, పోవట్లేదు. వాడికి ఏంటంటే ఈ జలసి వీళ్ళు బాగుపడుతున్నారని, రాజకీయాలకు పేరు వస్తుందని, ఏంటి ఈ శాశ్వతంగా ఇటు సమాధి కడతారని భయం ఏం లేదు. సార్ ఎందుకు అనుకోవాలి సార్, శాశ్వతంగా ఒక పార్టీ అనేది సమాధి అయిపోవడం అనేది సాధ్యమయ్యే పని ఉందంట. మేము 10th 72లో అప్పటి నుంచి ఎంతమంది చూసామంటే, ఎంతమంది నుండి ఎంతమంది చూసాం. మరి ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే చెప్తుంది ఒకటే మాట, ప్రభుత్వ వేధింపు లాపకపోతే మనకు ప్రజా ఉద్యమం వచ్చింది. అరే వాళ్ళు విజయవంత వేధింపులు లేవు. ఎవడు ఫలానోడిని వేధింపులు ఎట్ట చేసి చెప్పు, పేరు చెప్పు, ఎవడిని ఏదిచ్చారు చెప్పు. అంబటి రాంబాబునంట, కొడాలి నానినంట, వల్లభనేని వంశీనంట, వీళ్ళందరూ వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు ఏం పడుచుకోరేందని ఈ క్యాడర్ తిడుతున్నారు. వాళ్ళు ఇది నేను చెప్పేది అదేను, వాళ్ళు లోపల పడి ఒక సైకిల్ మోటార్ సైకిల్ తగలేసి బస్సు అది నేషనల్ మీడియాలో పెట్టాడు, ఏం లేదు అని గోల్ చేయడానికి ఉండరు ఈ జాగ్రత్తలా. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న, ముద్రగడ పద్మనాభం గారు చనిపోతే ఆయన కూతుర్ని కూడా పార్థివ దేహాన్ని చూడనీయకుండా అడ్డుకోవటాన్ని అసలు ఎలా అంటారు? దాంతో ఫుల్ మైనస్ అయిపోయారుగా, ఫుల్ మైనస్. అంటే ఎందువల్ల అంటారు అంత విపరీతమైన మనస్తత్వం ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? అంటే దరిద్రం పట్టినప్పుడు ఈ లక్షణాలు వస్తాయి. దరిద్రం పడితే ఇటువంటి చెత్త వేసాలు అది కాదు. ఇప్పుడు ఈ ఎనిమిది వచ్చినా మరి మర్యాద చేసి చూపిస్తారు, కూతుర్ని వద్దంటాం ఎన్ని పెద్ద గొప్ప, పోలీసులు వెనక పొమ్మంటాం.